హాయ్ ఫ్రెండ్స్, మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుండి ఒక కొత్త నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. అది కూడా ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్. దీని గురించి వివరాల్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. సో మనకి నిన్న జనవరి 2వ తారీఖు 2024 లోపల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లోపల ఎస్ఐ పోస్టులు అనేటివి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి నోటిఫికేషను చూడండి ఒకసారి. సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్స్, ఇక్కడ మనకి సబ్ ఇన్స్పెక్టర్ 250 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులు అనేటివి 2000 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. ద కరెంట్ round of recruitment is being done for filling up vacancies of 2000 in the rank of constable and vacancies of 250 in the rank of sub inspector. 250 సబ్ ఇన్స్పెక్టర్ అండ్ 2000 మనకి కానిస్టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులోపల 10% వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ మెన్స్కు, అదేవిధంగా అది ఉమెన్కు 15% వేకెన్సీస్ అనేవి తీయడం జరిగింది. ఇకపోతే మనకి ఇది సపారా 3rd and 4th ప్రకారం హార్జెంటల్ రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫ్రెండ్స్. ఫేజ్ 1 చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఫేజ్ 1 ఉంటుంది. తర్వాత సెకండ్ ఫేజ్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే రన్నింగు, జంపింగు, హై జంపు, లాంగ్ జంపు ఈ విధంగా. తర్వాత అంటే ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా ఉంటాయి. అవి కూడా కింద వివరాల్లో చెప్తాను. వీడియో కంప్లీట్ అయ్యే వరకు చూడండి. సో తెలుసుకోవడం కోసం ఫేజ్ 3లో చూసుకున్నట్లయితే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, సర్టిఫికెట్ల వెరిఫికేషను. అదేవిధంగా ఏ టెస్ట్ లోపల ఎంత ఎలిజిబిలిటీ, ఏ స్టడీ అనేది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఎక్స్ సర్వీస్ మెన్ వివరాలు ఇక్కడ మనకు పట్టికలో ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ వివరాలు మీకు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్కి దాదాపు ఎనీ గ్రాడ్యుయేషన్ సబ్ ఇన్స్పెక్టర్కి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్కి వచ్చేస్తే మనకి 10th ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో అక్కడ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, ఖచ్చితంగా ఇండియన్ వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళకి ఇది అవకాశం లేదని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ చూసుకున్నట్లయితే మనకు మినిమం ఏజ్ 20 నుంచి మ్యాక్సిమం ఏజ్ 25 ఈ మధ్యలో ఉండాలి. కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే 10th పాస్ ఆర్ ఈక్వాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డు, అది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ రికగ్నైజ్డ్ బోర్డు. ఇది 10th. మినిమం ఏజ్ 18th అండ్ మ్యాక్సిమం 25th. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకు 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అండ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 5 years ఇవ్వడం జరిగింది. ఓకే. ఇకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years రిజర్వేషన్ కామన్గానే ఇస్తారు. దీనికి కూడా అదేవిధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకసారి ఫిజికల్ మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకు, ఓసీ వాళ్ళకు మేల్ అయితే 165 centimeters హైట్ ఉండాలి. ఫీమేల్స్ అయితే 157 ఉన్నా సరిపోద్ది. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 160 centimeters ఉండాలి. ఫీమేల్స్ వాళ్ళకు 152 ఉండాలి. అదేవిధంగా ఇక కొన్ని స్టేట్స్, కొన్ని ఏరియాస్కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇచ్చాడు. గోర్ఖాస్, మరాఠాస్ అండ్ గోర్వాలీస్, డోగ్రాస్, జమ్మూ కాశ్మీర్ డోగ్రాసు, కుమావోనీస్ అండ్ అదర్ కేటగిరీ స్పెసిఫైడ్ బై గౌటు వాళ్ళకు 163 మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఫీమేల్స్కు 155. ఇక్కడ మనకు చెస్ట్ అనేది నార్మల్గానైతే 80 centimeters ఉండాలి. అది ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 centimeters ఎక్స్పాండ్ కావాలి. ఇది ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ మేల్స్, ఫీమేల్స్కి కూడా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 76
నార్మల్గా ఉన్నప్పుడు 76.2 అండ్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ చేసినప్పుడు పెరగాలి కాబట్టి 81.2 వీళ్ళకు పెంచడం జరిగింది. సో మనకి ఇక మిగిలిన ఇక్కడ మెన్షన్ చేసిన ఏరియాస్ వాళ్ళకు మాత్రము చూసుకున్నట్టయితే 80 to 85 సేమ్ కామను. ఇక్కడ ఇంకా క్లియర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనము ఎగ్జామ్ ఫీజు వచ్చేస్తే మోడ్ ఆఫ్ పేమెంట్ హౌ టు అప్లై కాడా చూస్తే ఇక్కడ మనము సైట్లోకి వెళ్ళాలి. దాదాపు ఇన్వాలిడ్ అప్లికేషన్స్ అనేటివి రిజెక్ట్ చేయబడతాయి అని మెన్షన్ చేసిండు. హాల్ టికెట్ అయితే కాల్ లెటర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు 1 వీక్ ముందైతే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్ ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ బిఫోర్ అప్లయింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ క్యాండిడేట్స్. ఫేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు చూసుకున్నట్లయితే మనకి ఏమన్నాడంటే డిసైడెడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షెల్ బి డిసైడెడ్ బై ఆర్ఆర్బి ఇన్ కన్సల్టేషన్ విత్ ద నోడల్ ఆఫీసర్. అదేవిధంగా ఇక్కడ మనకు లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే మనము రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ గుర్తించిన 22 లాంగ్వేజీ లోపల మనకు ఏ లాంగ్వేజీ అయినా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నార్మల్గా అందరికి కూడా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా ఒకటి అఫీషియల్ లాంగ్వేజ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ విల్ బి ఆఫ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ ఫర్ కానిస్టేబుల్ ఆఫ్ మెట్రికులేషన్ స్టాండర్డ్ లెవెల్. అంటే మనకి కానిస్టేబుల్కి ఏమో 10th స్టాండర్డ్ లెవెల్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాము. అదేవిధంగా ఎస్ఐకి అయితేనేమో గ్రాడ్యుయేషన్ లెవెల్లో అడగడం జరుగుతుంది. చాలా ఈజీ ఎగ్జామ్స్. మ్యాథ్స్ రీజనింగ్ వచ్చిన వాళ్ళు ఈజీగా ఈ యొక్క ఎగ్జామ్స్ కొట్టడం అనేది తేలిక అవుతుంది. సో మనకు 35% ఓబీసీ వాళ్ళకు, 30% ఎస్సీ ఎస్టీ వాళ్ళకు క్వాలిఫైయింగ్, ఇది మినిమం క్వాలిఫైయింగ్. సో సబ్ ఇన్స్పెక్టర్కు ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 90 minutes టైం లిమిట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 120 అండ్ జనరల్ అవేర్నెస్ 50, అర్థమెటిక్ 35 ఇవి, అండ్ జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ ఇవి 35, 70, జనరల్ అవేర్నెస్ 50. సో 70, 50 మనకు 120 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కానిస్టేబుల్ ఉంటుంది కానీ స్టాండర్డ్ 10th స్టాండర్డు, దానికి గ్రాడ్యుయేషన్ స్టాండర్డు. సో గమనించుకోవాలి. ఇక్కడ మనకు ఎగ్జామ్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్గా స్లో మోషన్లో మీరు పెట్టుకొని చూడొచ్చు. మిగిలిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనము ఈ విధంగా స్కిప్ కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. 3 క్వశ్చన్లు రాంగ్ అయితే ఒక క్వశ్చన్ తీసివేయడం జరుగుతుంది. లేకపోతే ఒక క్వశ్చన్కు 30.33 ఈ విధంగా కట్ అవ్వడం అనేది జరుగుతుంది. ద లాంగ్వేజ్ క్వశ్చన్ పేపర్ విల్ బి రైల్వే రిక్రూట్మెంట్. దీనికి నార్మలైజేషను ప్రక్రియ అనేది కూడా ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకు ఫైనలైజేషన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనే తర్వాతనే మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. CBT 1 క్వాలిఫై అయితే CBT 2కి ఎలిజిబుల్ అవుతాము. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు, అది కూడా క్వాలిఫై అయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ ఉంటుందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనకి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఫేజ్ 1 క్రాక్ చేసిన తర్వాత ఫేజ్ 2 ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. 1600 meters రన్నింగ్ వచ్చేసి మనకు 6 minutes 30 seconds, అంటే 6×36 300, 6×36 390. 60 × 60 అంటే 3600, ఇవి 30, 3630 దాదాపు ఇన్ని సెకండ్లు. ఇది
సబ్ ఇన్స్పెక్టర్కు ఈ టైం లిమిట్ లోపల మనకు 1600 మీటర్స్ను మనము రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్కి అయితే 800 మీటర్సే ఉంటుంది, అది 4 మినిట్స్ లోపల. అదేవిధంగా కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే 5 మినిట్స్ అండ్ 45 సెకండ్స్ లోపల. ఫీమేల్స్కి వచ్చేసి 800 మినిట్స్ను 30 మినిట్స్ అండ్ 40 సెకండ్స్ లోపల వాళ్ళు దీన్ని ఛేదించాలి. లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 12 ఫీట్స్ను సబ్ ఇన్స్పెక్టర్కు, అండ్ హై జంప్ చూసుకున్నట్లయితే 3 ఫీట్స్ 9 ఇంచెస్ హై జంప్ను సబ్ ఇన్స్పెక్టర్ కోసము వాళ్ళు దీన్ని దూకాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్కి అయితే తక్కువ ఉంటుంది, 9 ఫీట్లు లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ అయితే 3 ఫీట్స్ ఉంటుంది. కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే 14 ఫీట్స్ లాంగ్ జంపు, 4 ఫీట్స్ హై జంపు దూకాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్ కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే 9 ఫీట్లు వాళ్ళు లాంగ్ జంపు, హై జంప్ వస్తే 3 ఫీట్లు వాళ్ళు సేమ్. కానిస్టేబుల్కైనా ఎస్ఐకైనా వాళ్ళకు తేడా ఏం లేదు, హై జంపు లాంగ్ జంపు. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు. ఇక చూసుకున్నట్లయితే మనకి ఇది సెకండ్ ఫేజ్ అయిపోయినాక థర్డ్ ఫేజ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మనకు మూడో స్టేజ్కి వెళ్తే 10th సర్టిఫికేట్ కావాలి. అండ్ గ్రాడ్యుయేషన్ మనకు అడిగితే ఒకవేళ ఎస్ఐకి అయితే గ్రాడ్యుయేషన్ది కావాలి, కానిస్టేబుల్కు 10th వరకు చూస్తారు. ఇక ఒకవేళ ఎస్ఐకి అయితే 10th గ్రాడ్యుయేషన్ కూడా కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది కావాలి. ఫార్మాట్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఎంఆర్ఓ తోటి సైన్ చేసుకొని తీసుకుపోవాల్సి ఉంటుంది. 4th అనెక్సర్ 4, అనెక్సర్ 5, అనెక్సర్ 6 అని ఈ విధంగా కింద మెన్షన్ చేస్తాడు. వాటిని తీసుకొని ఫిలప్ చేసి మనము ఎంఆర్ఓ తోటి సైన్ చేయించుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితేనేమో ఇది డిశ్చార్జ్ సర్టిఫికేట్ కావాలి, 2 కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫొటోస్ కావాలి. అదేవిధంగా జాబ్ చేసే వాళ్ళకైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే డొమెసిల్ సర్టిఫికేట్ వేరెవర్ అప్లికబుల్, ఎక్కడైతే అప్లికబుల్ అవుతారో సర్టిఫికేట్ బిలాంగ్ టు ఎకనామికల్, ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అనెక్సర్ 5th 6th ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓసీ వాళ్ళు అన్రిజర్వ్డ్ వాళ్ళు అయితే దాన్ని కూడా ఫిలప్ చేసుకొని రావాలి. ఇకపోతే మనకి ఫైనల్ సెలెక్షన్ అయిపోయిన తర్వాతనే ఈ యొక్క మొత్తం కూడా మ్యాటరు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. నార్మలైజేషన్ చేసిన తర్వాతనే వాళ్ళు ఈ యొక్క రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది, కంప్లీషన్ ఆఫ్ రిజల్ట్ అనేది. సో మనకి ఇవి డీటెయిల్స్. ఇంకా సిలబస్ సంబంధించి ఏ విధమైన మెటీరియల్ ప్రిపేర్ కావాలనేది మరొక వీడియోలో క్లియర్గా చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా కొంచెం చాలామంది చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కాబట్టి అందరూ ఎంకరేజ్మెంట్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ ఉన్నా. ఇంకా అందరికి కూడా ఇది వీడియో షేర్ కావడం కోసము లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.